ఇక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ చేసి జగన్ని కరెక్ట్గా ఈ కేసులో అతను నేరం చేశాడు, ఆ డబ్బు ఆయనే పొందాడు అని ఎస్టాబ్లిష్ చేయడమే ఇప్పుడు దర్యాప్తు సంస్థ ముందున్న ప్రధానమైన సవాల్. ఇప్పుడు ప్రూవ్ చేసి ఈ లింకులు పెట్టి ఏదో కేసు పెట్టి మొత్తానికి రేపు ఆయన కూడా విచారణకు పిలిచి జగన్ని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు ఇప్పుడు అందరూ చూస్తుంది ఏంటంటే అసలు చంద్రబాబు నాయుడికి ఇంత సీనియర్ పొలిటీషియన్కి అసలు ముందుంది అసలు సవాలు, జగన్ అరెస్ట్ చేస్తాడా? ఎందుకంటే ఈ కేసులో లాస్ట్ టైము ఆయన జగన్ ఉండగా చంద్రబాబుని లాస్ట్లో అరెస్ట్ చేశాడు. ఆయన జైలుకి వెళ్ళాడు, మొత్తానికి బెయిల్ మీద బయటకు వచ్చాడు. దానికి ఇప్పుడు ఈ కేసులో జగన్ అరెస్ట్ చేసినా కూడా సరే రాజకీయంగా మాట్లాడేది రాజకీయం అంటారు, ఎమ్మడే కక్ష సాధింపని అవన్నీ ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి, ప్యారలల్గా ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే జనంలో డీమోరల్ కాకుండా ఎవడికి వాడు శుద్ధపోసలు అనిపించుకోవడానికి అవినీతి డబ్బులు ఇవన్నీ దాచిపెట్టేసేసి రాజకీయం గురించే మాట్లాడతారు.